జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపునిచ్చాడు. రైతుల పక్షాన రైతులకు ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మనం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే ఈ పిలుపుకు సంబంధించి చాలామంది అవహేళన చేశారు. జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినంత మాత్రాన కార్యకర్తలు వస్తారా, జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే రైతులు వస్తారా, కాబట్టి ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వదు అని చెప్పి చాలామంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ అధికార పార్టీకి చెందినటువంటి పత్రికలు అనుకోండి, వాళ్ళ మీడియా అనుకోండి, వైసీపీ పార్టీలో మంచి పదవులు గతంలో అనుభవించినటువంటి కొంతమంది కూడా ఇదే రీజన్ చెప్పారు. మొన్నటికి మొన్న అవంతి శ్రీనివాస్ ఏం చెప్పారు, ఈ కార్యక్రమానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన మీరు వెళ్ళి పోరాటం చేయండి, కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వండి అని చెప్తే అవంతి శ్రీనివాస్ నేను పార్టీకే రాజీనామా చేస్తూ ఉన్నాను, ఈ 5 నెలలకే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా, ప్రభుత్వం ఇప్పుడే ఆర్థిక ఇబ్బందులో ఉంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, అంటే ప్రజల తరఫున పోరాటం చేయాలంటే మంచి పద్ధతి కాదని చెప్పినటువంటి ఏకైక లీడరు అవంతి శ్రీనివాసరావు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించాడు, అన్నీ అనుభవించాడు. ఇప్పుడు ప్రజల తరఫున ప్రజల కష్టాల గురించి పోరాటం చేయంటే నేను రాజీనామా చేస్తున్నానని చెప్పాడు. సో ఈ రకంగా అసలు ప్రోగ్రామే సక్సెస్ కాదని చెప్పినటువంటి పరిస్థితి. ఇక మీడియాలు పత్రికలు అయితే జగన్ సై క్యాడర్ నై, జగన్ సిద్ధమే మరి క్యాడర్ సిద్ధంగా లేరు కాబట్టి ఈ ప్రోగ్రాం సక్సెస్ కాదు, ఇది వాళ్ళు చెప్పింది. మరి జగన్ ఇచ్చినటువంటి ఒక్క పిలుపుతో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది కార్యకర్తలు అనుకోండి, అనేక మంది రైతులు అనుకోండి, వీళ్ళందరూ కూడా మరి ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి పరిస్థితి. తమ కష్టాలను కలెక్టర్ ఆఫీసుల దగ్గర వినతి పత్రాల రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే ఒక పార్టీ అధినేత ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే ఖచ్చితంగా క్యాడర్ అయితే ఖచ్చితంగా వస్తారు. ఎక్కువ సంఖ్యలో వస్తారా తక్కువ సంఖ్యలో వస్తారని పక్కన పెడితే సామాన్య ప్రజలు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ వీళ్ళందరూ కూడా రారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ వాళ్ళంతా కార్యక్రమంలో పాల్గొన్నారు, వాళ్ళంతా వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళకు బాధ ఉంటే, వాళ్ళ కడుపు మండితే, వాళ్ళకు సమస్యలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రోడ్డు ఎక్కుతారు. నిన్న అదే రకంగా రైతులకు సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏదైతే వీళ్ళు కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే మేము సంవత్సరానికి 20,000 పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఇప్పటికీ 2 సీజన్లు గడిచినప్పటికీ కూడా ఆ పెట్టుబడి సాయానికి సంబంధించి ఇంతవరకు వాళ్ళు ఏం మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఉచిత పంటల బీమాకు సంబంధించి కూడా వాళ్ళు ఏం మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆర్బీకే సెంటర్ల పరిస్థితి కూడా అదే రకంగా ఉన్నటువంటి పరిస్థితి. అకాల వర్షాలతో పంటలు కూడా నాశనం అయిపోతుంటే కూడా మరి వాటికి సంబంధించి ఆదుకునేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి. సో మరి ఏదైతే లక్షలు పెట్టుబడి పెట్టి టమాటా పండిస్తే రాయలసీమ ప్రాంతంలో అకాల వర్షాలతో పాపం ఆ తెగులు వచ్చి రూపాయికి కిలో కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో రోడ్డు మీద టమాటా పడేసి రైతు లబోదీపం అంటున్నటువంటి పరిస్థితి. అలాంటి రైతులను కూడా ఆదుకోలేనటువంటి పరిస్థితి. ఈ దళారీ వ్యవస్థ ఇక్కడికి వచ్చి రైతుల దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నటువంటి రేటు ఒకటి, మార్కెట్లో అమ్ముతున్నటువంటి రేటు ఒకటి, అంటే 1000-1500 తేడా వస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి వీళ్ళ కష్టాలను పట్టించుకునేటువంటి నాదుడు కూడా లేనటువంటి పరిస్థితి. మరి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మళ్ళీ అలాంటి రైతు పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎట్లా అనే అంశాలకు సంబంధించి వీళ్ళు ఎక్కడ కూడా ఆలోచన చేయకపోవడంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రైతుల తరఫున పోరాటం చేయాలని చెప్పి తొలిపోరు బాట అని చెప్పి వీళ్ళు రైతుల తరఫున ఎంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చాలా చోట్ల పోలీసు అధికారులు వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు, హౌస్ అరెస్టులు చేశారు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర రాకుండా చేసినప్పటికీ కూడా వాళ్ళు శాంతియుతంగానే అక్కడికి వెళ్ళి రైతుల యొక్క సమస్యలను కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కొక్క రైతుది ఒక్కొక్క బాధ. ఒక రైతు అయితే టమాటాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తే ఇంకొక రైతు ఏమో మా ధాన్యానికి మద్దతు ధర లేదని చెప్పి ధాన్యాన్ని భుజాన్ని ఎత్తుకొని నిరసన వ్యక్తం చేస్తే ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకంగా తమ ఆవేదనను చెప్పుకున్నటువంటి పరిస్థితి. సరే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఆ రైతుల యొక్క కష్టాలను గుర్తించి మరి వారికి సంబంధించి ఈ రైతుకు పెట్టుబడి సాయం ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించి ఒక ప్రకటన చేస్తే రైతులు సంతోషపడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఆ పెట్టుబడి సాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి, దానికి తోడు ఈ అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కాబట్టి రైతుల ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే, రైతు సంతోషంగా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి వీరి యొక్క సమస్యలను పరిష్కారం చేస్తే మంచిది. అంతేగాని వాళ్ళ సమస్యల పరిష్కారం చేయకుండా జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందడానికి ఇదంతా చేస్తున్నారనేటువంటి ప్రచారం చేసి రైతులను దయచేసి తక్కువగా చేయవద్దు. ఎందుకంటే వాళ్ళ కష్టాలను గుర్తించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లబ్ధి జరగాల్సింది ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి ఆ అంశాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి అనే ఆ పేరును పక్కన పెట్టి రైతు కష్టం నిజంగా ఉందా లేదని మాత్రం గుర్తించి వాళ్ళ కష్టాలను తీర్చండి. అంతేగాని ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పి వైసీపీ పార్టీ నుంచి తమ అధికార పార్టీలకు చేర్చుకున్నటువంటి కార్యక్రమం, అదే పార్టీ నాయకుల చేతని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిట్టించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలు నమ్మి రైతులు మీకు ఓట్లు వేస్తారు కాబట్టి
వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాదు, జగన్ సే క్యాడర్ నై, మరి జగన్ సిద్ధమే క్యాడర్ సిద్ధం లేదని ఎవరైతే పబ్లిసిటీ చేశారో వాళ్ళ అందరి నోర్లు మరి ఈ పోరుబాటతో మూతపడ్డాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రానున్న రోజుల్లో కూడా ఏదైనా ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి జగన్ ఒక పిలుపునిస్తే ఖచ్చితంగా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇదే రకంగా కనుక వివరిస్తే, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే, అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డికి పనే ఉండదు, అమలు చేయకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి చేతి నిండా పని ఉంటుంది. కార్యకర్తలు కూడా రోడ్డు ఎక్కి నిరసనలు వ్యక్తం చేసేటువంటి కార్యక్రమం ముందు రోజులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో మాత్రం చూద్దాం. మరి మొత్తానికైతే వైసీపీ చేపట్టినటువంటి ఈ పోరుబాటు ఏదైతే ఉందో మరి మీ నియోజకవర్గాల్లో ఏ రకంగా జరిగింది, సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా, ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి.